అందరికీ. ఈ వీడియో మీకోసమే. చాలామంది ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని కూడా మీరు ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ప్రతి వీడియో అనేది మీరు మన ఛానల్లోని ప్రతి వీడియో మీరు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందన్నమాట. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాము. చాలామంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారనమాట. జీవితంలో సగం సమస్యలు అనేవి మనకు మనం తక్కువ చేసుకోవడము, రకరకాలుగా ఆలోచించడము, మనమల్ని మనం తక్కువ చేసుకొని చూసుకోవడము, వేరే వాళ్ళతో పోల్చుకోవడము, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనేసి ఆలోచించి మనల్ని మనం స్పాయిల్ చేసుకోవడం, మన లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం ఈ విధంగా జరుగుతుందన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవ్వరికి సందేశం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ జీవితం మీది అంతే తప్ప నీ లైఫ్లో నీకు మాత్రమే రైట్స్ అనేది ఉంటుంది. ఎవరికి ఎలాంటి రైట్ కూడా ఉండదు. ఇలాంటివన్నీ ఆపేసి నేను ఏదో జీవితంలో సాధించలేకపోతున్నా, అందరికీ అవుతా ఉంది, నాకు అవ్వట్లేదు అనేసి చాలామంది సఫర్ అవుతూ ఉంటారనమాట. సో వాళ్ళందరికీ ఒకటే అండి, ఏం లేదు, మీరు మీ లైఫ్ మీద మీ మీద మీరు కాన్సన్ట్రేషన్ అనేది పెట్టుకోండి. ఫస్ట్ థింగ్, వేరే వాళ్ళతో పోల్చుకోవడం ఆపేయండి ఈ రోజు నుంచి. నువ్వు సిగ్గుపడ్డానికో మొహమాట పడ్డానికో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు పెళ్లి చూపుల్లో కూర్చోలేదు కదా, ఒకరిని యాక్సెప్ట్ చేయాలి, ఒకరికి నువ్వు నచ్చాలి అని చెప్పడానికి. నీ లైఫ్ నీది అంతే. ఒకరికి నచ్చాలనో లేకపోతే ఒకరు నిన్ను మెచ్చుకోవాలనో ఒకరి ముందర నువ్వు గ్రేట్గా ఫీల్ అవ్వాలనో ఇలాంటివి చేయకూడదు. ఒకటి ఏంటంటే, నీ మీద నువ్వు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉండాలి. ఒక్కసారి లైఫ్లో కాన్ఫిడెన్స్గా ఉండి చూడు, నీలో మాట మారుతుంది, నీ డ్రెస్సింగ్ మారుతుంది, నీలో యాటిట్యూడ్ మారుతుంది, నువ్వు నడిచే నడక మారుతుంది, టోటల్గా నీ లైఫ్ స్టైలే వేరవుతుంది. అదే లోన్లీగా ఉండి చూడు, నువ్వు ఇంకా లోపలికి పాతాళానికి పోతూనే ఉంటావు తప్ప బయటికి రావు. కాబట్టి బయటికి వచ్చే మార్గం చూడు. విమర్శించేవాడు విమర్శిస్తూనే ఉంటాడబ్బా. ఏదైనా సరే, మనం తప్పు చేసినా మంచి చేసినా ఏం చేసినా కూడా వాడు విమర్శించుతూనే ఉంటాడు. ఎందుకంటే వానికి మన మీద ఉండేది ఒకటి కోపము, ద్వేషం మాత్రమే ఉంది. కాబట్టి వాడు అంటూనే ఉంటాడు. వాని మాటలు మీరు లైట్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళకపోతే మీ జీవితం అనేది అక్కడే ఆగిపోతుంది. వేరే వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నీకు లేదు. నీ లైఫ్ ఏంటో నీకు తెలుసు. అంతే తప్ప వాడంటున్నాడనో వీడంటున్నాడనో వాళ్ళందరూ సమాధానం చెప్పి కూర్చోవాలనుకున్నావు అనుకో, టోటల్గా నిన్ను నువ్వే కోల్పోతావు. నీకు ఈ విషయం అర్థమైంది అనుకుంటున్నా. ఇంకొకటి, ప్రతి ఒక్కరూ వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళ లైఫ్లో ముందుకెళ్తున్నారు అనేసి వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారనమాట. అదేంటో నాకు అర్థం కాదు. నువ్వు సింగిల్గా వచ్చినావు, సింగిల్గానే వెళ్ళిపోతావు అంతే. వాళ్ళెవరు సార్ మిమ్మల్ని అనడానికి? ఒకసారి ఆలోచించండి. వాళ్ళెవరు? వాళ్ళతో పోల్చుకోవడానికి మీకేంటి రైట్? నీలో ఉండే గొప్పతనం వాళ్ళలో లేదు, అది గుర్తుపెట్టుకో. నీకు 10 మందికి సాయం చేసే గుణం ఉంది, అది వాడికి లేదు. 100 దగ్గర కోట్ల ఆస్తులు ఉండొచ్చు, కానీ వాడికి అది లేదు. నీకుందంటే అర్థం, మనకు అన్నీ ఉన్నప్పుడు వేరే వాళ్ళకి సాయం చేసి పెట్టడం కాదండి గొప్పతనము. ఏమీ లేనప్పుడు కూడా ఉన్న దాంట్లో వాడికి సహాయం చేసేవాడు ఉంటాడు చూడండి, వాడు నిజంగా చాలా గొప్పవాడు అవుతాడు జీవితంలో. ఈరోజు తక్కువగా ఉండొచ్చు, రేపు నాటిన వాడి జీవితం అంతులేనంత ఎదిగిపోతుంది, వాళ్ళ పిల్లల తరమైనా సరే. కాబట్టి నీ మీద నువ్వు కాన్ఫిడెన్స్ పెట్టుకో, నువ్వు చేసే పనిలో నువ్వు శ్రద్ధ పెట్టు, నీ మీద నువ్వు కాన్ఫిడెన్స్ పెట్టుకొని ముందుకెళ్ళు. నీ మాట మారుతుంది, నీ లైఫ్ స్టైలే మారిపోతుంది. అంతే తప్ప వాళ్ళతో పోల్చుకొని వీళ్ళతో పోల్చుకొని ఉంటే నువ్వే స్పాయిల్ అవుతావు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కడి దగ్గర మనం బాధపడుతూ మన ఎమోషనల్ అయ్యి మన బాధలని వానికి చెప్పుకున్నామనుకో, వాని దగ్గర మనం లూజ్ అయిపోతాం. వాడు ఈరోజు అయ్యో పాపం అనొచ్చు, రేపు నాటిన కంపల్సరీ మన మీద యాక్షన్ చూపిస్తాడు కంపల్సరీ. కాబట్టి ఎవరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మన సమస్యలు వేరే వాళ్ళకి చెప్పినంత మాత్రాన వాళ్ళు తీర్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ఉన్నాయి. మన సమస్యలు ఎలా తీరుస్తాడో నువ్వు పిచ్చిగా గుడ్డిగా నమ్ముతున్నావు చెప్పు? నీదే కదా తప్పు. కాబట్టి నీ మీద నువ్వు కాన్ఫిడెన్స్ పెట్టు, నీ లైఫ్ మీద ఒక శ్రద్ధ పెట్టు, ఒక గోల్ పెట్టుకో. ప్రతిదీ కూడా ఏదైనా కూడా టైం ప్రకారం నువ్వు ఫాలో అవ్వు. కంపల్సరీ నువ్వు కాదు కదా, నిన్ను ఎవరైతే ఈరోజు తక్కువ అంచనా వేసి బాధ పెడుతూ ఒక గిల్టీ ఫీలింగ్ నీలో తీసుకొని వచ్చి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నువ్వు ఒక సమాధానం చెప్పాలి. ఆ రోజు ఎక్కడుందంటే నీలోనే ఉంది. నువ్వే చేయగలవు, ఎవరు చేయలేరు, నువ్వు మాత్రమే చేయగలవు. అది గుర్తుపెట్టుకొని ఆలోచించు.
నీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.